ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నాతో చెప్పండి, మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నిజమే, ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన యొక్క దీర్ఘశాంతము అది మనం వివరించలేము. అలాగే 7వ వచనంలో ఏమని చెప్తుందంటే, ఆయన మోషేకు తన మార్గములు తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన మోషేకు తన మార్గాన్ని తెలియచేశాను అని ఉంది. అంటే మోషే ఇశ్రాయేలు ప్రజల వారికి మాత్రమే మార్గాన్ని తెలియజేశాడా? మరి ఈ రోజున మనకు దేవుడు మనకి వాక్యాన్ని తెలియచేయట్లేదా అంటే నిజమే. ఎందుకంటే ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూసి ఎన్నోసార్లు మోషే మీద తిరగబడ్డారు, ఎన్నోసార్లు సణిగేవాళ్ళు, ఎన్నోసార్లు కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా కూడా పనులు చేశారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఎందుకు ఇచ్చాడంటే దేవుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు జీవించాలన్న ఉద్దేశంతో దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిజమే, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలు యూదులు కాబట్టి వాళ్ళకే చెప్పాడు అనుకోబాకండి. ఈ రోజున మనకు దేవుడు ఆయన తన లేఖనాలను మనకు ఎందుకు తెలియజేస్తాడంటే మనమందరము కూడా ఆత్మ సంబంధమైన వారము. అంటే వారికి ఏమో దేవుడుగా ఉన్నాడు, మనకి ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనకు తండ్రిగా ఉన్నాడు. యోహాను 1:12 ప్రకారం ఏముందంటే, తనను ఎందరైతే అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు. ఎవరంటండి వాళ్ళు? అంటే దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అదే పౌలు గారు గలతీ పత్రికలకు ఒక మాట చెప్పాడు, 3వ అధ్యాయము 27-29. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, చూడండి అక్కడ, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ధరించుకొని ఉన్నారు, క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, దాసుడని గాని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారం మనం ఎవరు అంటండి ఇప్పుడు? వారసులము. అంటే అలనాడు యేసుప్రభు యూదుల్లో జన్మించాడు కాబట్టి ఆయన ఇజ్రాయేలుకే దేవుడు అనుకోవద్దు. ఈ రోజున విశ్వాసమును బట్టి మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి మనము ఆయన అంగీకరించిన వారుగా, ఇక్కడ ఏం రాయబడిందంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదమో లేదు. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా ఎవరంటే వాళ్ళు దేవుని యొక్క కుమారులు. అవునండి, కింద 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం కూడా చూడండి. అక్కడ, మరియు మీరు కుమారులు అయ్యన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుని ద్వారా ఎవరు మనముడు అంటే యోగ్యత లేని మనకు. ఎందుకంటే మన పితరులు నిజ దేవుని ఆరాధించుకోకుండా దేవునికి ఇష్టం లేని పనులు చేసిన మన పితరులు, మరి దేవుడు తన మహాకృప చేత ఆయన మనల్ని
ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన ఈ రోజున అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, వాక్యం అనేది దేవుడు ఈ లోకంలో అందరూ రక్షణ పొందాలని అనేక ప్రాంతాలకు దేవుని యొక్క సువార్తని పంపబడుతుంది. నిజమే కదా. ఈ రోజున ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా వస్తుంది అంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి, అంతేనా. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక కార్యం జరిగించాడు అనుకోండి, మనలో ఏం వస్తుంది? విశ్వాసం వస్తుంది. అంటే మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి మనకు కూడా నిజ దేవుని మీద విశ్వాసం వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క శ్రమలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని విడిపిస్తాడు. ఒక్కొక్క పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించేది ఎందుకంటే రాబోయే ఉగ్రత నుండి తప్పించబడటానికి దేవుడు మనల్ని కొన్ని శ్రమల గుండా పంపిస్తాడు. నిజమే. ఎందుకంటే ఆ భయంకరమైన వేదన, ఆ నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో దేవుడు కొన్ని అప్పులు కానీ, కొన్ని శ్రమలు కానీ, కొన్ని మన పరిస్థితులు గుండా శ్రమలనే పుటం గుండా దేవుడు తీసుకెళ్తాడు. కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు, నేను ఎందుకు నాకు ఈ బాధలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ శ్రమ గనక నీకు రాకపోతే, ఆ ఇబ్బంది గనక నువ్వు ఫేస్ చేయకపోతే నువ్వు దేవుని దగ్గర రాలేవు. ఎందుకంటే మనుషులంగా ఎప్పుడు కూడా మనకు ఎలా ఉంటుందంటే, మనకు జరిగినంత కాలం, అంటే మనకి తిండి జరిగినంత కాలం ఏ బాధ రానకపోతే దేవుడితో మనకు పని ఉండదు అనుకుంటారు. నిజమే. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి దేవునికి మొరపెట్టారు. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళు పడుతున్న బాధను బట్టి, వాళ్ళు పడుతున్న ఆ వేదన బట్టి నిశ్చయముగా నేను వారి మొరను దేవుడు విన్నాడు అంటున్నాడు అక్కడ. అందుకని మోషేకు తన మార్గాన్ని ఏం చేశాడు? ఆయన తెలియచేశాడు. ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన కనబరుచుకుంటున్నాడు. ఎందుకు కనబరుచుకుంటున్నాడు అంటే, వాళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు ఎలా ఉన్నారంటే బానిసత్వంలో బ్రతుకుతున్నారు. నిజమే. ఎందుకంటే ఒక మనిషి బానిసత్వం ఉన్నప్పుడు చాలా స్వాతంత్రాన్ని కోల్పోతాడు. ఒంట్లో బాగలేదు, కాసేపు పడుకుంటానన్నా వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళకి నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు పరిస్థితి ఇలా ఉందని చెప్పుకుంటే అవకాశం లేదు వాళ్ళకేక. వాళ్ళు ఓపిక ఉన్నా లేకపోయినా వాళ్ళు పని చేయటానికే వాళ్ళు నిర్మించబడిన వాళ్ళగా వాళ్ళకు బానిస బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు మనసులో కుంగిపోవచ్చు. ఈ బతికే కన్నా చచ్చిపోతే మంచిది అనుకోవచ్చేమో. కానీ వారి యొక్క మూలుగును విన్న దేవుడు, వారి మొరను విన్న దేవుడు నిశ్చయముగా ఈ రోజున నీ మూలుగును వింటున్నాడు, నీ మొరను కూడా దేవుడు వింటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆకాశము నుండి నరులందరిని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలిస్తున్నాడండి. నిజమే. నెహెమ్యా చూడండి ఒక్క మాట. నెహెమ్యా 9వ అధ్యాయంలో 17 నుంచి 19 చదువుదాం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యతలు గలవాడువును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు విధేయులగుటకు మనసు లేని వారుగా ఉన్నారంటండి. ఏ మనసు లేదంటండి వాళ్ళకి? దేవుడు ఇన్ని కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించినా వాళ్ళలో ఏం కనపడతలేదంటండి. అంటే బానిసత్వంలో బ్రతుకుతున్న వారిని విడిపించినప్పుడు కనీసం దేవుడు ఎడల కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. చూడండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మనం అనుకుంటాం కాదు, కానీ ఈ రోజున దేవుడు మన జీవితంలో కూడా ఒక శ్రమను విడిపించిన తర్వాత, ఒక బాధ నుంచి మనల్ని విడిపించిన తర్వాత మనం ఎలాగ ఉండాలంట? విధేయులై ఉండాలి. అదే ఎలాగో విధేయులై అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలా. ఏం చేయాలా? వాక్యం ఎలా చెప్తుందో మనం అలా జీవించాలా. నిజమే. స్కూల్లో మాస్టర్ ఉన్నాడుకోండి, వాళ్ళు పిల్లల మాట వినాలనే కదా కొట్టేది, అంతేనా? లేకపోతే ఏమన్నా ఇంటి పక్కన గొడవ ఉందని చెప్పి పిల్లల్ని బట్టి బాధేస్తారా? మాస్టర్ ఎప్పుడు కూడా పిల్లలు మంచిగా నేర్చుకోవాలని, వాళ్ళు రానున్న దినాల్లో చక్కగా వాళ్ళు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మాస్టారు పిల్లలను ఏదైనా శిక్షిస్తారు.
ఎందుకంటే వాళ్ళు విధేయులుగా ఉండాలా, అంతే తప్ప స్కూల్లో బల్లలు ఎక్కి దూకుతున్నాడు అనుకున్నాడు, ఒకవేళ చెట్లు ఎక్కి దూకుతున్నాడు అనుకోండి, అలాంటి పనులు చేస్తే మాస్టర్ ఊరుకోడు. మరి స్కూల్కి వచ్చింది ఎందుకురా నువ్వు, చదువుకోవని చెప్పేసి మాస్టరు విధేయత కలిగి ఉండాలని నేర్పుతాడు. విధేయత అనేది వాళ్ళ కనపడకపోతే బెత్తం వాడాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళని ఏమన్నాడు ఇక్కడ, విధేయులకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతాలు జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకున్నారంట. ఏం చేశారంటే అంటే దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఎలా ఉందంటే కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకుంటాం అంటే నా ఒక్కడికే జరుగుతుందా ఏంటి అంటే హృదయంలో ఎలా ఉందంటే మొదట్లో ఉన్న విధేయత, మొదట్లో ఉన్న ప్రార్థన ఆత్మ అనేది లేకోకుండా హృదయం ఏమైపోతుందంటే వెళ్దాములే, వాక్యం చదువుకోవచ్చులే, ప్రార్థన చేసుకోవచ్చులే అంటూ హృదయం ఏమైపోతుందంటే దినదినము దేవునికి విధేయులు అవ్వాల్సిన వారు అవిధేయులు అవ్వటం వలన హృదయం ఏమైపోతుంది చెప్పండి, కఠినమైపోద్ది. అంటే కొన్నిసార్లు మనుషులకు ఎలా ఉంటుందంటే వాత వేయబడిన మనసాక్షిలాగైపోతుంది. అంటే వాళ్ళకి స్పర్శ అనేది ఉండదు. దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది, నేను లోబడాలా, నేను విధేయత చూపించాలా, నేను ఆయన ఆజ్ఞలు గైకొనాలా, ఆయన కట్టలు అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు చూద్దాములే వెళదాములే అన్న మనసే తప్ప దేవుని యొక్క రాకడ దినాలు ఉన్నాయి, అయ్యో నేను ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా నేను దేవునికి లోబడాలి, ఎంతకాలం నా హృదయాన్ని ఇలా కఠినం చేసుకుంటాను, మారు మనసు పొందుకోకుండా, బాప్తీసం తీసుకోకుండా, ప్రభు బలలో పాల్గొనుకోకుండా చూద్దాములే అనుకుంటూ మనుషులు ఎలా ఉన్నారంటే హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఆ దినముల్లో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అవిధేయులై హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా ఈ దినములలో వాగ్దాన సంబంధులుగా ఉండి కూడా మనం హృదయాన్ని కఠినపరుచుకుంటాను కాదు అన్నాడు. ఆయన అన్నాడు, ఇంకేమన్నాడు తెలుసు అక్కడ, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువు, దయా వాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడినయుండి వారిని విసర్జించలేదు. వారు అంట ఒక పూత దూడను చేసుకొని ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహుగా విసుగు పుట్టించినను. ఏమన్నాడు ఇక్కడ అంటే చూడండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి మోషేనేమో సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వు అప్పగించిన ఈ ప్రజలకు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదయ్యా, వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని వారికి నేర్పించయ్యా, వీరికి కట్టలు నేర్పించయ్యా, వీళ్ళని ఎలాగ నడిపించాలో నాకు తెలియట్లేదని దేవుని సన్నిధిలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఆయన కనిపెట్టుకుంటున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, దేవుడు ఉచితంగా ఇచ్చిన బంగారాన్ని తీసుకెళ్ళి ఆహారంతో చెప్పి, ఆ మోషే అన్నవాడు ఎక్కడ తెచ్చాడోలే, మాకు ఆరాధించడానికి ఒక దూడను చెయ్యని చెప్పేసి వాళ్ళకు ఉచితంగా దేవుడు అనుగ్రహించిన బంగారం ఎలా ఇచ్చాడు దేవుడు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కష్టాన్ని ఐగుప్తులు దోచుకున్నారని దేవుడు ముందే చెప్పాడు, అబ్రహాముకే చెప్పాడు, ఆ వాగ్దానం ఇచ్చాడు, నేను వీళ్ళకి మళ్ళా బంగారం ఇచ్చి పంపిస్తాను అన్నట్టుగా దేవుడు ముందే చెప్పినట్లుగానే వాళ్ళకి చాలా విలువైన బంగారాన్ని వాళ్ళకి దేవుడు ఇప్పించాడు. ఆ బంగారాన్ని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చెప్పండి, దాచుకున్నారనుకున్నారా? ఏదైనా కష్టపడితే విలువ తెలుస్తుంది కదా, మరి ఉచితంగా వచ్చింది కదా, ఆ రోజుల్లో మర్చిపోయారు వాళ్ళు. పైగా మళ్ళీ ఎలాంటిదంటే మేము ఒక దూడను చేసుకునంట, ఆ దూడ ముందు మేము నాట్యం ఆడాలి. ఆ దూడ ముందు ఎలా నాట్యం ఆడాలి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తీసుకొచ్చింది దూడ అంటే చూడండి, వీళ్ళు ఎలాగంటే ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు దూడ చుట్టూ ఎగిరారు అనుకుంటున్నారే, ఈ రోజున వాగ్దాన సంబంధమైన ప్రజలుగా ఉంటూ దూడను చేసుకుని ఎగురుతున్న వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ నువ్వు డైరెక్ట్గా పాల్గొన్నా, ఇండైరెక్ట్గా పాల్గొన్నా, దావీదు ఒక సామెత చెప్పాడు చూడండి. మొదటి సమూయేలులో ఒక మాట చూపిస్తాను మీకు. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 24వ వచనం చదివాను. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, యుద్ధానికి పోయిన వాడు భాగమెంతో, సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే, సామాను దగ్గర నిలిచిన వాడి భాగం కూడా అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందరు కదా. అంటే చూడండి, మన భాషలో చెప్పాలంటే దొంగతనానికి వెళ్ళినోడికి ఎంతో చేయటానికి బయట కాపలా కాసినోడు కూడా అంతే. అట్లాగే కొన్నిసార్లు మనం కూడా మేమేమి అసలు దూడ చుట్టూ ఎగరట్లేదండి, డీజిల్ దగ్గర మేము వెళ్తలేదని అనుకోవచ్చేమో, కానీ దానికి నువ్వు చదివిచ్చేవే, దానికి నువ్వు విరాళం ప్రకటించేవే, వాళ్ళు తాగటాకి, వాళ్ళు గంతులేస్తాకి, నీకు కూడా వాటా ఉంటుంది అంటున్నాడు దేవుడు దాంట్లో.
ఎందుకంటే వాడు ఎంత పాపాన్ని శాపాన్ని అనుభవిస్తున్నాడో అదే శాపం నువ్వు కూడా అనుభవిస్తావు అన్నాడు. యుద్ధానికి వెళ్ళినవాడికి ఎంతో సామాన దగ్గర ఉన్నవాడు కూడా అంతే. నువ్వు మొహమాటం కొద్దీ బలవంతం కొద్దీ నువ్వు ఒకవేళ ఏమన్నా నేను మాత్రం అక్కడికి రాను, మా పాస్టర్ గారు మళ్ళీ ఫోటో పెడతాడేమో అనుకోవచ్చేమో, కానీ పాస్టర్ గారు కాదురా బాబు, దేవుడు చూస్తున్నాడు అక్కడ. అందుకని నువ్వు చాలా, ఎందుకంటే ఆ సామాన దగ్గర ఉన్నవాడు కూడా అంతే అంట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుడు లోకములో నుండి దాన్ని మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు అంటే ఆయనకి స్వకీయ జనముగా మనం ఉండటానికి, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం జీవించాలని దేవుడు ఆయన కృప చూపిస్తున్నాడు. అయినా నాకేం జరగలేదుగా, ఎన్నిసార్లు దేవుడు చెప్పినా ఎన్నిసార్లు వాక్యం నాతో మాట్లాడినా అసలు నాకేం అవ్వట్లేదుగా, మాకు బాగానే కలిసి వస్తుందిగా అనుకోవచ్చేమో. అందుకని వాక్యం అంటుంది ఆకాశమునకు భూమి అంట ఎంత వ్యత్యాసముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తుల వారి ఎల్లా కూడంట ఆయన కృప అంట అంతగా. ఎందుకంటే తూర్పుకు పడమట ఎంత దూరమో నిజమే, ఆయన కృపలో మనం ఉన్నామో. ఈ కృపాకాలం ఇది ఏ కాలం ఇది? ఇది కృపాకాలం. దేవుడు అందుకని కొన్నిసార్లు మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్ని చేసినా దేవుడు కళ్ళు మూసుకున్నాడు అనుకోబాకండి, దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే యోధా పాపం అంట ఎక్కడికి పోదంట, నీ హృదయం అనే పలకల మీద అది వజ్రపు మొనతో లిఖించబడింది. కాబట్టి ప్రతి ఘోరమైన పాపిని కూడా ఆయన క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమేనండి. ఈ రోజున మనుషులు ఎందుకు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారంటే ప్రసంగం ఒక మాట చెప్పాడు. 8వ అధ్యాయం చూడండి ఒక మాట, 11వ వచనం చదువునాను ఒకసారి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూచి. ఏంటంటే అమ్మది దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూచి, శీఘ్రముగా కలగబోట చూచి మనుషులు భయము విడిచి, మనుషులంట భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదు. హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు అంటే దేవుడు వెంటనే శిక్ష అనేది మనకు రానివ్వట్లా. మరి దాన్ని ఆయన అసమర్థత అనుకోవాలా, లేకపోతే ఆయన చేతకన్నతనం అనుకోవాలా? అది ఆయన కృప. ఏంటో తెలుసు, అది ఆయన యొక్క కృప. దేవుడికి తెలుసు, నీకు తెలుసు, నువ్వు చేస్తున్న ప్రతి పొరపాట్లో కూడా నీ మనసాక్షి నీతో గద్దిస్తుందన్న సంగతి నీకు అర్థమవుతున్నా సరే, దేవుడు దుష్క్రియకు తగిన శిక్ష ఆయన వెంటనే నీ మీదకి రానివ్వట్లేదు. నిజమేనా? ఎందుకంటే పూర్వదినాల్లో ఎలా ఉండేది కాదండి. వాళ్ళు సనిగినా, వాళ్ళు వ్యభిచార పాపం చేసినా భయంకరమైన శిక్ష వాళ్ళ మీదకి వస్తూ ఉండేది. దేవుడు మనల్ని ఎందుకనో ప్రేమించి మరి కృపాకాలంలో పుట్టించింది. ఎందుకంటే మనము దేవునికి భయభక్తులు మనం కలిగి ఉండాలని దేవుడు ఇంకా మన ఎడల ఏం చేస్తున్నాడు తెలుసా, దీర్ఘశాంతము వహిస్తున్నాడు. నిజమే. నేను ఈ మధ్య కర్ణాటకలో ఒక ప్రాంతంలో, హవేరి అనే ప్రాంతంలో 2024 సంవత్సరంలో ఒక సామూహిక అత్యాచారం అనే కేసులో 7 ముద్దాయిలను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ సామూహిక అత్యాచారం కింద వాళ్ళు 7 ముద్దాయిల్ని జైల్లో పెట్టేసినప్పుడు వాళ్ళు బెయిల్ మీద కొంతకాలం తర్వాత వచ్చారు. వాళ్ళు ఈ మధ్య 1 వీక్లో అనుకుంటా, ఈ మధ్య వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు ఊళ్ళో తిరగాలంటే సిగ్గేసి సావాలనుకుంటారు జనాలు. అరే ఇలాంటి పని చేశారని జనాలు అందరూ అనుకుంటారని మనుషుల్లో ఎలా ఉంటుంది, ఇలాంటి పనులు చేశారని ఊళ్ళో తిరగటానికి కూడా తల ఎత్తుకోకుండా ఉండాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు ఎలా వచ్చారంట, ఒక ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎలా విజయోత్సవం ర్యాలీతో వస్తారో మొత్తానికి కార్ల మీద టాప్లెస్ కార్లు ఊరేగిస్తూ వాళ్ళ ముందు మంచి ఊరేగింపు, టపాకాయలు, షాట్లు వేసుకుంటూ వాళ్ళు మామూలుగా ఆడావుడు రాలా, బైకులు డ్రన్ 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 అని ఉంటా గోల గోల చేసుకుంటా వాళ్ళు జైలు నుంచి వచ్చేటప్పుడు ఎట్టవుతున్నారు, పెద్ద ఏదో సాధించేసిన వాళ్ళలాగా. ఇక వాళ్ళని గమనించి పోలీసు వాళ్ళు ఏం చేసేది తెలుసా, మళ్ళీ తర్వాత మీకు మంచి పని చేదిరా రెండు అబ్బాయి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ఏం చేశారు, వాళ్ళని కొన్ని రూల్స్ అనేది ఉంటాయి, మీరు బెయిల్ మీద వచ్చేటప్పుడు పెచ్చ వేషాలు వేయకూడదు, మీరు లోపలికి వచ్చేయండి, మీకు మర్యాద అక్కడ కుదరదులే, మీకు మీరు ఎక్కడ ఉండారో ఉంటే బాగుంటుంది, మీకు జైలే శ్రేష్టం మీకు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని ఎక్కడికి ఎత్తుకెళ్ళారు, జైల్లో తీసుకెళ్ళిపోయారు. అంటే చూడండి, మనుషులు కొన్నిసార్లు వాళ్ళు బుద్ధిహీనమైన పని చేశారన్న సిగ్గు అనేది కూడా లేకోకుండా, చూడండి చట్టం కాబట్టి తన పని తను చేసుకుంటుంది. కొన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు మనం చేసినా దేవుడు ఆయన మన మీదకి శిక్షను అయినా పంపించట్లేదండి. నిజమేనండి.
ఎందుకంటే దేవుడు వాళ్ళ జీవితాలు ఎన్ని కార్యాలు జరిగించాడంటే, మళ్ళా నెహెమ్యాలోకి వెళదాం, 9వ అధ్యాయము 20 నుంచి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చిదివి, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదిగాక రాజ్యములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. 25 కూడా చదువునా. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకుని, సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. దేవుడు ఎంత విస్తారంగా వాళ్ళని ఆశ్చర్యించాడండి. వాళ్ళ దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు వాళ్ళకి పట్ల జరిగించాడండి. వాళ్ళకి చూడండి, అరణ్యములో వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వాళ్ళని పోషించాడంటండి. వారం రోజులు చుట్టాలు వస్తేనే కొన్నిసార్లు మన ఇంట్లో పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. ఈ సెలవులు ఎప్పుడైపోతాయా, ఈ పిల్లల గోల ఎప్పుడు పోద్దా అనుకుంటారు కొంతసార్లు. అంటే కొన్నిసార్లు మనం ఒక సామెత ఉంటుంది సరే, 3వ రోజు ఏదో మురుగు చుట్ట మీద అంటారు. అంటే కొన్నిసార్లు పరిస్థితులు ఇవాళ అలా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఇద్దరు కష్టపడితే కూడా బ్రతకడం చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. కాబట్టి మరి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, రోజు ఏమన్నా పచ్చిపులు చేసి పెడితే వాళ్ళు ఉంటారంటున్నారా మీరు? ఇక మాకేముందలే నల్లగారం వేసి పెడదాం అనుకోండి, తెల్లారి చదువుకుంటారు వాళ్ళకి. అంటే తప్పదు, చుట్టాలు వచ్చినా అప్పు అయినా వాళ్ళకి మంచి చికెన్ తేవాల్సిందే, వాళ్ళకి మంచి ఏదైనా భోజనం వాళ్ళకి చేయాల్సిందే, తప్పదు. చూడండి కొన్నిసార్లు ఎలాగ ఉంటుందంటే 40 సంవత్సరాలంట వాళ్ళకి అసలుకి ఏమీ తక్కువ కాకుండా వాళ్ళని పోషించాడంట. వారి వస్త్రాలు కూడా పాతగిలిగిపోలేదు, వారి కాళ్ళకు ఏమి రాలేదంటండి. అరే అరణ్యములో పడి నడుస్తూ ఉంటుంటే కనీసం కాలు వాసిందన్న వాళ్ళు ఏంటండి వాళ్ళకి. పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని కాపాడుతున్నప్పుడు నిజంగా వాళ్ళకి ఎక్కడ ఏ పాము కానీ ఏ తేళ్ళు కానీ ఎవరికే ఏమి చేయకోకుండా, అక్కడున్న ఎండ మామూలుగా ఉండదండి. ఎడారిలో అరణ్యములో ఆ అరణ్య ప్రాంతాలు ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. ఓ పచ్చగా ఏం చెట్లు ఉండవా, ఏ చెట్లు వీట్లు ఉండవా, అంతా అక్కడ ఎడారి గుట్టలాగా ఉంటావన్నీ. అలాంటి ప్రదేశంలో దేవుడు వాళ్ళని ఎలా ఏమి నడిపించాడంటండి, వాళ్ళకి అసలు బట్టలు అనేది కూడా పాత బాగోలేదంటండి, చెప్పులు కూడా బాగోకుండా, కాళ్ళు అనేది వాపులు రాకోకుండా దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని ఎలా పోషించాడు తెలుసా? అవునండి. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలి నాపై కనబరచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలి నాపై కనబరచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా,
నీ ప్రేమకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అవునండి, 40 సంవత్సరాలు వాళ్ళు రక్షించినందుకు, వాళ్ళని కాపాడినందుకు, వాళ్ళని పోషించినందుకు కృతజ్ఞత కలిగి ఉన్నారంటున్నారా? నిజమేనండి. వాళ్ళే కాదు, దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకాలు వాళ్ళ జీవితంలో జరిగించిన కీర్తనకాడు ఒక మాట రాశాడు. 78వ కీర్తన 22 నుంచి 24 చదివాను ఒకసారి. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు, ఆ, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆహార ధాన్యము వారికి అనుగ్రహించును. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా వారికి పంపించాను. దేవుడు వాళ్ళకి ఎలాంటి ఆహారం అంటే నిజంగా వాళ్ళకి విస్తారమైన ఆహారము, విస్తారమైన మాంసాన్ని కూడా దేవుడు వాళ్ళకి పంపించాడు. ఎన్నోసార్లు కూడా దేవుడు వాళ్ళు సణిగిన, ఎన్నిసార్లు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసినా ఆయన కృప నిజంగా అది ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసంగా ఉందో ఆయన యందు భయభక్తుల వారి వల్ల. మరి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంటున్నారా? ఎన్నిసార్లు దేవుని విసిగించారో, ఎన్నిసార్లు దేవుని శోధించారో. ఏమండి, మేమైతే అట్లా చేయమండి, వాళ్ళు కాబట్టి చేశారు అనుకుంటున్నారా? ఈ రోజున దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఆ మాటలు. అందుకని ఎన్నోసార్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడే. ఈ రోజున తెల్లారికి లెగలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? సరిగ్గా కంటి మీద నిద్ర పట్టుకోకుండా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? దేవుడు నీకు చక్కగా ఆరోగ్యం ఇచ్చి, ఉదయాన్నే లేచి చక్కగా నీ పనులు నువ్వు చేసుకుంటాకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఉదయకాలం లేచి ఒక్క 10 నిమిషాలు దేవుని స్తుతించగలుగుతున్నారా? చూడండి, ఈ రోజున నిజంగా మనం ఆయన ఎంత స్తుతించాలో తెలుసా? ఎంత ఘనపరచాలో తెలుసా? దేవుడు చేసిన మేళ్లను మనము నిజంగా ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం చెప్పండి? ఆయన మన ఎడల ఆయన ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే, ఒక తండ్రిగా కూడా మనం కొన్నిసార్లు మన బిడ్డల విషయంలో మనం కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతాం. పిల్లలు ఇసుకిస్తే కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా? బెత్తం పట్టుకుని వాళ్ళు మాట వినకపోతే కోడతాం. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనకి మన బిడ్డలు చేసిన దాన్ని బట్టి కొన్నిసార్లు కడుపు మండిపోయి మన బిడ్డలను కొడతాం. అయినా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నాడో మన ఎడలండి.